ఓకే, మీ అందరి ఎనర్జీని ఇక్కడ స్టేజ్ పైన మ్యాచ్ చెయ్యాలి అంటే ఆ ఇద్దరు స్టేజ్ పైకి రావాల్సిందే. కుదరదుగా. ఎస్, ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దామా? Put your hands together to welcome Mithila Palkar on stage and Asha Bhatt on stage. మిథిలా గారు సినిమాల్లో చేశారు, సిరీస్లో చేశారు, ఎంటర్టైన్ చేశారు, బట్ ఆ కప్పుని మాత్రం మేము మర్చిపోలేమన్నమాట. కప్ సాంగ్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ యూనిక్ టాలెంట్ దట్ యూ హ్యావ్. అండ్ ఈ సినిమాలో కూడా మేము ఇంకొక కొత్త మిథిలాని చూడబోతున్నామని అనుకుంటున్నాము. సో ఎస్, నో ఆశా, దే వాంట్ యూ టు. ఆశా బట్ ప్లీజ్ మీరు మాట్లాడండి. యా, చెప్పండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు రాజమండ్రి? ఎనర్జీ లేదా? ఎలా ఉన్నారు? విశ్వక్సేన్ గారు సినిమాలో ఏదో ఫ్లోలో మీరా అక్క అన్నారు, ఇంకా మీరు అందరికీ మీరా అక్క అయిపోయేలా ఉన్నారు. లేదండి లేదండి, నేను యూనివర్సల్ మీరా అక్క లేను. అది ఒక పాత్ర మాత్ర. డైరెక్టర్ అశ్వత్ గారు చెప్తారు తర్వాత. I will not reveal the details into the character as of now. For that you have to watch the film on October 21st. But ellarki namaskaram. I know we all are waiting for Ram Charan sir. We are eagerly waiting. నేను కూడా వెయిట్ చేస్తాను. ఓకే, యా, ఐ మీన్ మీరందరూ వన్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరందరూ October 21st ఓరి దేవుడా థియేటర్కి వెళ్ళండి అండ్ మా మూవీ చూడండి. ఈ దివాళీతో డబల్ ధమాకా అవుతుంది అండ్ ఐ కెన్ గ్యారంటీ దాట్. అండ్ గుండెలోన నచ్చిందా? మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరెల్లరికీ సాంగ్స్ నచ్చింది. అండ్ ఇది మీతో మిథిలాతో మొదటి సినిమా, డెబ్యూ సినిమా మీ ఇండస్ట్రీలో. సో మాకు నా ప్రేమం కావాలి, ఆశీర్వాదం కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ రామ్ చరణ్ సార్ అండ్ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆశా. లేదు అమ్మా, ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ని ఇంతమందిని కలుస్తున్నారు, మీ మాటలు వినాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. I will only ask you one question. అవుననవా? I will try and say something. I hope I say it correctly. If I don't, I hope you understand me. ఓరి దేవుడా నా కోసం చాలా స్పెషల్ మూవీ. ఎందుకు అంటే ఈ మూవీ ద్వారా మీ అందరి ప్రేమ నాకు దొరికింది. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ దట్ షీ సెడ్. థ్యాంక్ యూ అశ్వత్. ఐ హ్యావ్ అ లాట్ టు సే బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ టూ మచ్ టైమ్. బట్ థ్యాంక్ యూ అశ్వత్, విశ్వక్, విద్దు, లియోన్, వెంకీ, ఆశా for being part of this. And go to the theatres on the 21st of October and watch the film. Thank you. ఇక్కడ యాక్చువల్లీ స్టేజ్ పైన ఉన్నది కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు, దే ఆర్ మల్టీ టాలెంటెడ్ పీపుల్ అనమాట. కాబట్టి ఇప్పుడు తను మన కోసం గుండెల్లోనా అవుననవా, యా అవుననవా సాంగ్ మా కోసం 2 lines.
విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా అవుననవా 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 మనసును సంభాళించవా అవుననవా 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 మరల ప్రేమగా సమీపించవా వావ్, లవ్లీ, దట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ఆశా చేత యాక్చువల్లీ మీ అందరి కోసం రామ్ చరణ్ గారి పాట ఒకటి పాడించుకుందామా? ఎనీ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ రామ్ చరణ్ గారి ఫిల్మ్స్ ఫర్ అస్. రామ్ చరణ్ సార్కి మగధీర మా ఫేవరెట్ అండి. వర్డింగ్స్లో తప్పైతే క్షమించండి, ట్రై చేస్తాను. ధీర 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 మనసాగలేదురా చేరగారు శూర మనసందు సూదురా ఆ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి. ఓరి దేవుడో, ఏమిటి టాలెంట్, అదిరిపోయింది. సరే, టాలెంట్స్ ఇంకా అవ్వలేదు కదా, మీలో మంచి డాన్సర్స్ కూడా ఉన్నారు కాబట్టి గుండెల్లోన సాంగ్ ప్లే చేస్తే హుక్ స్టెప్ వేస్తారు. నాటు ఎలాగూ కష్టం, గుండెల్లోన సింపుల్ కదా, జస్ట్ హ్యాండ్ మూమెంట్స్.